జస్టిస్ రమణ గారికి ఎందుకనో గాని మోడీ సర్కార్ మీదన బీజేపీ మీద తీవ్ర అసంతృప్తే కనబడుతోంది. లేటెస్ట్‌గా మరొకసారి కామెంట్లు చేసుకొచ్చారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ప్రభుత్వమైనా న్యాయ వ్యవస్థను చూపే చూస్తున్నాయని సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కోర్టులో మౌలిక వసతుల కల్పనపై తామిచ్చిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టిందని గుర్తు చేశారు. బెజవాడ బార్ అసోసియేషన్ 120వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా న్యాయవాద వృత్తి తిరోగమనంలో ఉంది. బ్రిటిష్ వాళ్ళు తుపాకులు ఎక్కుపెట్టినా ఎదురొడ్డి నిలిచిన టంగుటూరు ప్రకాశం పంతులు వంటి పోరాట పటిమ కలిగిన నాయకత్వం న్యాయవాది వృత్తిలో ప్రస్తుతం కొరవడింది. చివరకు న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కావాలన్నా దేబరించాల్సిన పరిస్థితి, తమ సమస్యలను కూడా పరిష్కరించుకోలేని దుస్థితి. స్వతంత్ర ఉద్యమంలో న్యాయవాదులు ఎన్నో పోరాటాలు చేశారు, తమ ఆస్తును కూడా త్యాగం చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సమాజానికి దిక్సూచిలా ఉండాల్సిన న్యాయవాదులు తమ గురించి ఆలోచిస్తున్నారంటూ రమణ అన్నారు. చట్టసభల్లో న్యాయవాదులకు ఇప్పుడు స్థానం ఉండటం లేదు. ధనవంతులు, కాంట్రాక్టర్లు, మాఫియా తత్తులకు పార్టీలు పెద్దపీట వేస్తున్నాయి. సభల్లో చట్టాల గురించి చర్చ జరగకపోవడం వల్ల లోపభూయిష్టమైన చట్టాలను చేస్తున్నారు. దీనివల్ల న్యాయస్థానంలో కేసుల సంఖ్య పేరుకుపోతుంది. ప్రజలకి న్యాయం జరగడం లేదు. ఈ దేశంలో చాలా మందికి చట్టాలు ఎవరు చేస్తున్నారో తెలియడం లేదు. తమ కేసులు తేయడం లేదా అందరూ న్యాయ వ్యవస్థపై అభండాలు వేస్తున్నారు. కోర్టులు, జడ్జీల సంఖ్య తగినంత లేకపోవడం, న్యాయ వ్యవస్థకు అవసరమైన వనరులు కల్పించకపోవడం వీటికి ప్రధాన కారణాలు అయితే ప్రభుత్వాలు వీటిని పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో వ్యవస్థను ఉన్నత స్థాయిలో నిలబెట్టేందుకు న్యాయవాదులు పూనుకోవాలి. చాలామంది న్యాయవాదులు కోర్టులో సౌకర్యాలు కల్పించాలని న్యాయమూర్తులు కోరుతున్నారు. దీనికి జడ్జీలు ఏం చేయగలరు? ప్రభుత్వాలు దృష్టి సారించాలి. దీనిపై మీరు ప్రజాప్రతినిధులను ఎందుకు ప్రశ్నించరు అని వ్యాఖ్యానించారు. నేను సీజేఐగా ఉన్న సమయంలో దేశంలో న్యాయమూర్తులు, సీఎంలతో రాష్ట్రపతి ప్రధాని సమావేశం ఏర్పాటు చేశారు. అందులో జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని వేదిక ఇచ్చాను. దేశంలోనే అన్ని కోర్టుల పరిస్థితిని వివరించా. జడ్జిల క్వార్టర్లు, కోర్టు భవనాలను ఎక్కడెక్కడ నిర్మించాల్సిన అవసరం ఉందో వివరించా. ఆ సమావేశంలో దీన్ని ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని కోరాను. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడే విశేషం ఏంటంటే ఆయన జాగ్రత్తగా దాచినటువంటి అంశం ఆ కోర్టులకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోర్టులకు సంబంధించిన శాలరీస్, కోర్టుకు సంబంధించి ఎవరు చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి. అప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వాలు కాకుండా కేంద్రాన్ని నిందించాల్సిన అవసరం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వట్లేదు? ఇక్కడ కేంద్రం వాటా కూడా ఉంటుంది. అసలు పాయింట్ అక్కడ ఉంది.